ప్రభువైన యేసుక్రీస్తు నామముకు మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. దయచేసి ద గ్లోరీ ఆఫ్ గాడ్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ మరొకసారి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఎంచుకున్న అంశం ఏమిటంటే నీకు ఏ బల్ల ఎంచుకున్నది నీవే అని ఒక అంశం పైన మనం మాట్లాడుతున్నాము. అంటే లార్డ్స్ టేబుల్ అలాగే డెవిల్ టేబుల్ అని 2 చూస్తున్నాం. ఇది ఎక్కడుంది అని మనం చూసేదైతే ఒకసారి దేవుని వాక్యంలోనే మనం చూద్దాం. చాలాసార్లు మనకు అనిపిస్తుంది, అవునా లార్డ్స్ టేబుల్ ఉంది, డెవిల్స్ టేబుల్ కూడా ఉందా? దేవుని బల్ల ఉంది, దయ్యముల బల్ల ఉందా? ఎక్కడుంది అని ఒక ఆలోచన మనకొస్తుంది. ముఖ్యంగా ఆ ఆలోచన మనం చూస్తున్నప్పుడు అది ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు చాలా సార్లు ప్రభు బల్ల విషయంలో ఆయన మాట్లాడాడు. అంటే విశేషంగా మనం చూస్తున్న విషయం ఏమిటంటే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన తన పత్రికలో ఇలా చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 21వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా తాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు అని మనం చూస్తున్నాం. ఎప్పుడైనా ఈ వాక్యం చదివారా? చూడండి ఎలాగుంది కదా. కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చక్కగా కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. ఒకటి ప్రభు బల్ల, రెండవదిగా దయ్యముల బల్ల. అంటే ప్రభు బల్ల ఏమిటి అని మనం చూస్తే అదే కొరింథీయులకు రాసిన పత్రికలో మనం 10 పదాలు అన్నాడు. మనము దీవించి ఆశీర్వచనము పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనటయే కదా అన్నాడు. అంటే పాలు పుచ్చుకొనట అని మనం చూసినప్పుడు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకయాత్ర ముగిస్తున్నప్పుడు, ఆయన ఈ లోకమును నిర్గమిస్తున్నప్పుడు, ఆయన పస్కా పండుగ భుజించిన తర్వాత ఆయన స్థాపించిన మొదటి నిబంధన అని మనం చూసినప్పుడు అది శిష్యులతో ఆయన ప్రారంభించాడు. ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మంది శిష్యులతో ఆయన ప్రారంభించాడు. ఆ ప్రారంభము మనం చూసినప్పుడు ఆయన ఒక రొట్టెని విరిచి ఇది నా శరీరము అన్నాడు. రెండవదిగా ద్రాక్షరసము తీసుకొని ఇది నా రక్తము, దీనిలో పానము చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోడి అని చెప్పాడు. అంటే ఇది ప్రభు బల్ల అని మనం చూస్తున్నాం. అంటే దయ్యముల బల్ల అంటే ఏమిటి అని మనం చూస్తే ఇదే అధ్యాయంలో ఏముందంటే 10వ అధ్యాయము 14వ వచనంలో, కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధులకు దూరముగా పారిపోండి అని ఉంది. అంటే ఆరాధన చేయడానికి నుంచి మీరు పారిపోండి అంటుంది. అంటే విగ్రహారాధన అంటే చాలా మంది అన్య మతస్థులు విగ్రహాల గురించి మాట్లాడుతున్నాడు కదా అని ఆలోచిస్తారు. అది కాదు కదండి. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన తప్ప ఈ లోకములో ఏ ఒక్క విగ్రహము చేసుకోకూడదు. ఆయనకి మూర్తి అనేది లేదు, ఏ విగ్రహము చేసుకోకూడదని దేవుని వాక్యంలో మొదటి ఆజ్ఞ ఇశ్రాయేలుకు చెప్పిన నిర్గమకాండం 20వ అధ్యాయం 20వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మొదటి ఆజ్ఞ ఏమిటంటే ఏ మూర్తి అయినను మీరు పూజించకూడదు. అంటే విగ్రహాలు అన్నప్పుడు ఆయనకు ఇస్తున్న స్థానమును ఎవరికైనా ఏ దానికైనా ఇచ్చినప్పుడు అది విగ్రహారాధన అని మనం చూస్తున్నాం. అంటే ఆయనకు ప్రాముఖ్యత ఇకపోతే, ఆయనకు ప్రాధాన్యత ఇవ్వకపోతే అది ఆయనకు మహిమ రానిది కాబట్టి విగ్రహాలకు పూజ చేస్తున్నారని ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే మన ప్రభు కంటే ఎక్కువగా ఏదిని ప్రేమిస్తామో అది విగ్రహాలకు సూచనగా ఉంది. ఒకసారి మనం చాలాసార్లు మనం ఈ కాలంలో ఏం ప్రేమిస్తున్నాం? ఎక్కువగా మొబైల్లు, ల్యాప్టాప్లు, లేకుంటే లోకంలో ఉన్న నానా విధములైన టెక్నికల్గా ఉన్న కొన్ని విషయాల్ని మనము ఏం చేస్తున్నాం? దేవుని కంటే అధికమైన స్థానం ఇస్తాం.
చాలాసార్లు పిల్లలను ప్రేమిస్తాం, అధికమైన స్థానం ఇస్తాం. చాలాసార్లు ఉద్యోగాన్ని ప్రేమిస్తాం, అధికమైన స్థానం ఇస్తాం. అంటే ఈ విగ్రహము అని చెప్పుచున్నప్పుడు దేవుని కంటే అధికమైన స్థానం ఇచ్చేదే విగ్రహారాధన అని మనం చూస్తున్నాం. ఇది దయ్యముల బల్ల. అంటే మనము 2 యజమానులకు మనం సేవ చేయలేం. అంటే ఒకరికి మాత్రం మనం సేవ చేయగలం. ఒకటి ప్రభువైన యేసుక్రీస్తు కన్నా సేవ చేయాలి. రెండోదిగా మనము యేసుక్రీస్తు తప్ప వేరే అంటే ఆహ్, దేవు దేవుని కాని వాటికి ఎప్పుడైతే మనము అవకాశం ఇస్తామో అది దయ్యములను సూచించే బలగా ఉంది. చాలా సార్లు కొరింథీయులకు రాసిన పత్రికలోనే మనం చూస్తున్నాము. దయ్యముల బల్ల అని మనం చూస్తున్నప్పుడు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మనం చూసినప్పుడు అక్కడ ఒక విషయం ఉంది. రెండవ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో ఇలాగుంది. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండుకుడి అన్నాడు. అంటే నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం? అంటే మనం అవిశ్వాసులతో కలిసి ఉండుట దేవునికి ఇష్టం లేదు అన్నాడు. ఇంకా నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం అన్నాడు. వెలుగుకు చీకటికి ఏమి పొత్తు అన్నాడు. ఇంకా మనం చూస్తే క్రీస్తుకు బెలిహేలతో ఏమి సంబంధం అన్నాడు. అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది అన్నాడు. దేవుని ఆలయముకు విగ్రహాలతో ఏమి పొందిక అన్నాడు. విశేషంగా మనం చూసినప్పుడు ఈ వాక్యములు మనం ఏమి ఏమి చూపిస్తుందంటే మనము ప్రభువైన యేసుక్రీస్తు బలలో అంటే లార్డ్స్ టేబుల్‌లో పాలు పొందుతున్న మనము దయ్యముల డెవిల్ టేబుల్ అని మనం చూసినప్పుడు దయ్యముల బల్ల కొడుతోంది. దయ్యముల బల్ల అన్నప్పుడు విశ్వాసితో అవిశ్వాసితో విశ్వాసి జోడుగా ఉండేది. నీతికి దుర్నీతికి సాంగత్యం ఉండేది. వెలుగుకు చీకటిలో పొత్తు ఉండేది. అంతేకాకుండా అవిశ్వాసితో విశ్వాసికి పాలు ఉండేది. దేవుని ఆలయము విగ్రహాలతో ఏమి పొందిక అన్నాడు. అంటే ఇదంతా దయ్యముల బల్ల లేకుంటే డెవిల్ టేబుల్ అని మనం చూస్తున్నాం. అంటే దేవుని ప్రభు బల్ల అని మనం చూసినప్పుడు ఆయన మనకు విరిచివిచ్చిన రొట్టె, ఆయన మనకు స్తోత్రం ఇచ్చిన పాత్ర అది ప్రభు బల్ల. ఈ 2 బల్లలో ఈరోజు మనము ఎన్నిక చేసుకోవాల్సింది ఏమిటంటే నీకు ఏ బల్ల? ఒకసారి మన అంశం ఏమిటంటే నీకు ఏ బల్ల ఎంచుకునేది నీవే. ఈరోజు చాయిసెస్ మనకే ఇచ్చాడు. ఎన్నిక చేసేది ఆయన మనకే ఇచ్చాడు కాబట్టి మనం ప్రభు బలలో పాలు పొందుతున్నామా? లేకుంటే దయ్యముల బలలో పాలు పొందుతున్నామా? ఈ వాక్యము మీకు ఇష్టమైంటే షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు చెప్పి సెలవు తీసుకుంటున్నాను. వందనాలు.